విషయం ఒకటి చిన్న మాట ధ్యానం చేసి ముందుకు సాగుదాం. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం. ఎనిమిదవ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు చూసుకోండి. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పారు. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, మరొకసారి శ్రేష్టమైన రీతిలో నీ వాక్కును పంపి పరలోక సింహాసనం నుండి మా హృదయ సింహాసనం మీద ఉన్న నాయన నీ కృపకు నీ ఆత్మకు నాయన మరి గొప్ప సమాధానము కలుగునట్లు సహాయం చేయండి. మమ్మల్ని పరిపాలించండి, నడిపించండి, రాకడ కొరకు సిద్ధపరచండి, అభిషేకము దయచండి, వరములు బలములతో నింపండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఆత్మ ఏలుబడి నడిపింపులో ఉంచమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, అపోస్తుల కార్యములు అనగా ఇంకొక పేరు ఏంటంటే మొదటి మందిరం. అసలు మందిరం అంటేనే ఏంటి? జీవము గల దేవుని సంఘం. సంఘం, జీవము గల దేవుని సంఘం. సంఘం అంటే మనకు సరిగా అర్థం కాలేదనుకోండి, అపోస్తుల కార్యాలు చదవాలి. అప్పుడు ద రియల్ అండ్ ద ఫస్ట్ చర్చ్ హౌ ఇట్ ఈస్ టు బి అనేది మనకు అర్థమవుతుంది. దేవుని సంఘం ఎలా ఉండింది, ఎలా ఉండాలి, అసలు దేవుడు ప్రారంభించింది ఎలా ఉంటుంది. అపోస్తుల కార్యాలకు ఉన్న ఇంకొక పేరు పరిశుద్ధాత్మ కార్యాలు. అపోస్తులు చేశారంటే ఎవరు చేశారు? దేవుడు చేయించాడు. దేవుడు ఎలా చేయించాడు అంటే ప్రారంభంలో 2వ అధ్యాయంలోనే పెంతెకొస్తు పండుగ రోజు వచ్చాడు కాబట్టి ఆయనే చేయించాడు. కాబట్టి దానికి ఉన్న ఇంకొక పేరు పరిశుద్ధాత్మ కార్యాలు, ఇంకొక పేరు మొదటి మందిరం. ఇప్పుడున్నటువంటి మందిరం పేరు బాగానండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘం పేరు కడువరి మందిరం. మన సంఘం ఏంటి మరి? స్థానిక సంఘం. ఇట్లాంటి స్థానిక సంఘాలు ఒక్కొక్క ప్రాంతంలో ఎన్నైనా ఉండొచ్చు. లక్షల స్థానిక సంఘాలు కలిస్తే సార్వత్రిక సంఘం అవుతుంది. దాన్ని ఇంగ్లీష్లో యూనివర్సల్ చర్చ్. అయితే ఈ దినాల్లో, అంచె దినాల్లో ఉన్నటువంటి ఈ దేవుని సంఘానికి ఏమని పేరు అంటే కడువరి మందిరం. మరి కడువరి మందిరం అయితే ఆ మొదటి మందిరం ఏంటి అంటే అది అపోస్తుల కార్యాల్లో ఉన్న దేవుని సంఘం. కాబట్టి ఇప్పుడు అపోస్తుల కార్యాలు జరుగుతున్నామంటే మొదటి మందిరం ఎలా ఉందో తెలుసుకుంటున్నాం. అది తెలిస్తే మనకు మేలేంటి అంటే యుగాంతం మందు ఉన్న మనకు ఏం కలుగుతుంది? బుద్ధి జ్ఞానం వస్తుంది. దేవుని వాక్యమే మనకు దారి. నీ వాక్యము నా పాదములకు అంటే అర్థమేంటి? లైట్ ఉంటేనే కదా నడవగలుగుతాం. దేవుని వాక్యమే దీపం, దేవుని వాక్యమే వెలుగు. వెలుగు ఉంటేనే నడుస్తాం, వెలుగు ఉంటేనే ముందుకు సాగుతాం. వెలుగు లేకపోతే అంతే. ప్రియులారా, మొదటి అధ్యాయం 8వ వచనంలో ఒక వాగ్దానం, ప్రారంభంలోనే ఒక వాగ్దానం ఉంది. ఏంటి అది వాగ్దానం? చూడండి 4వ వచనం, మొదటి అధ్యాయం 4. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని. ఇది వాగ్దానం. దేవుడు వాగ్దానం చేశాడట. ఏమని? బాప్తిసం ఇచ్చి యోహాను చేత నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను. ఎవరైతే నీళ్లలో బాప్తిసం తీసుకుంటారో వాళ్ళకి పరిశుద్ధాత్మలో బాప్తిసం కూడా ఒకటి ఉంది.
దాన్ని ఇస్తాను అని ఎవరు వాగ్దానం చేశాడు? తండ్రి. కాబట్టి మీరు ఆ వాగ్దానం పొందిపోవాలి, బయటికి పొందకుండా పోకూడదు. కాబట్టి యెరూషలేములో ఉండి వెళ్ళొద్దు. చాలామందికి ఒక పాయింట్ తెలియక సేవకు వెళ్ళి చెడిపోయినారు. ఏంటి తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అనే పాయింట్ పట్టుకొని వెళ్తున్నారు. బయటికి పోయినాక దిక్కు తెలియక కన్ఫ్యూజన్ అయిపోయి దేవుడు సహాయం చేయక, వీళ్ళు ప్రార్థన చేయక, ముందు తెలుసుకొని బయలుదేరక, దేవుడు చిత్తం ఎరుగక బయలుదేరినారు. కాబట్టి దెబ్బలు తిని సేవను వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? వెళ్ళమని చెప్పిన ఆయన ఇంకొక మాట చెప్పాడు వెళ్ళకముందు, వెళ్ళొద్దు. ఒక వాగ్దానం కోసం కనిపెట్టండి. ఏంటి ఆ వాగ్దానం? తండ్రి యొక్క వాగ్దానము కొరకు. తండ్రి ఏ వాగ్దానం చేశాడు? బాగినండి. అసలు అర్థమే కాని విషయం. ఇశ్రాయేలీలు పస్కా పండుగ చేసుకున్న తర్వాత పులియన్ రొట్టెల పండుగ వస్తుంది, కలిసిపోయి వస్తుంది. అసలు అది చూడండి, మీకు చాలాసార్లు చూపించిన నేను. ఈయన్నే సువార్తలలోనే ఆ విషయం ఉంటుంది. వీళ్ళారా లూకా సువార్త 22:1 ఎవరైనా చదవండి, మీకు ఒక విషయం తెలుస్తుంది. మొదటి ప్రసంగంలో మనం పులియన్ రొట్టెల పండుగ అట్లా చూసాం, టచ్ చేసి వదిలేసాం, పులిసిన పిండి గురించి ధ్యానం చేసాం. కానీ ఇక్కడ పస్కా అనబడిన అంటే దానికి ఇంకొక పేరు. ఏం పేరు? బాగా వినండి. పస్కా అనబడిన పులియన్ రొట్టెల పండుగ అంటే పస్కాకుండా ఇంకొక పేరు. ఏం పేరు మరి? అది ఇది ఒకటేనా? వేరువేరా? కాదు, వేరు. పస్కా పండుగ ఫస్ట్ రోజు వస్తుంది, 7 రోజులు తర్వాత కంటిన్యూగా పులియన్ రొట్టెల పండుగ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ విత్ పస్కా. కాబట్టి పస్కా అనేది స్టార్ట్ అయిందంటే రెండోది ఇమ్మీడియట్గా కంటిన్యూషన్లో ఏముంటుంది? పులియన్ రొట్టెల పండుగ ఉంటుంది. అట్లా ఎన్ని రోజులు ఉంటుంది? 7 రోజులు ఉంటుంది. 14వ తేదీ పస్కా పండుగ జరుగుతుంది. బాగా వినండి. మొదటి నెల అనగా అబీబు నెల అనగా మొదటి నెల. ఎవరికి? ఇశ్రాయేలుకి మొదటి నెల ఏది? జనవరి కాదు, వాళ్ళ భాషలో, హెబ్రీ భాషలో అబీబు నెల 14వ తేదీన పస్కా పండుగ స్టార్ట్ అవుతుంది. 15 నుంచి 21 వరకు పులియన్ రొట్టెల పండుగ కంటిన్యూ అవుతుంటుంది. కాబట్టి 2 ఒకటి మాదిరే కనపడుతుంది, కానీ బిగినింగ్ విత్ పస్కా. పస్కా అనగా సిలువ. పులియని రొట్టెల పండుగ అనగా సిలువ దగ్గరికి వచ్చిన వ్యక్తి పాపము నుండి దూరం కావటానికి కొంత టైం పడుతుంది అనడానికి 7 రోజులు. అర్థమైంది పాయింట్? అందుకే ఎప్పుడు నమ్మి బాప్తిసం పొందుతానే ఇమీడియట్గా కొంతకాలం నువ్వు ప్రార్థనలు గడపాలి. ఫర్ ఎగ్జాంపుల్, పౌలు 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు పొరలు రాలిపోయాయి. అవి పాపపు పొరలని ఒకసారి మనం ధ్యానం చేసాం. ఉపవాస ప్రార్థన చేసే కొద్దీ పాపం ఏమేమి ఉందో అవన్నీ తెలియకుండా రాలిపోతాయి. కాబట్టి పస్కా అనబడిన పులియని రొట్టెల అన్నాడు ఇక్కడ. కానీ ఇప్పుడు అపోస్తుల కార్యములకు వచ్చేతలకి ఆ 2 అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి? బాగానండి. యేసు ప్రభు ఈరోజు 14వ తేదీ చనిపోయినాడు. ఎప్పుడు? అబీబు నెల 21వ తారీఖు కల్లా పులియని రొట్టెల పండుగ అయిపోయింది. 21. ఇక పులియని రొట్టెల పండుగ అయిపోయినాక యేసు ప్రభు 3 రోజులకి తిరిగి లేచాడు కదా. అంటే అది ఆత్మీయంగా తీసుకుంటే ఆయన మరణం, భూస్థాపన, తిరిగి లేయడం 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు 3 పండుగలు ఎన్ని రోజులు అయిపోవాలి మరి? 3 రోజులు అయిపోవాలి. చాలా ఫ్రీక్వెంట్గా త్వరగా జరగాల్సిన పండుగలు అవి. అందుకే నమ్మి బాప్తిసం పొందినోడు పరిశుద్ధపరచబడడం త్వరగా కావాలి. తర్వాత ఇమ్మీడియట్గా పునరుద్ధరణ శక్తి కూడా త్వరగా పొందుకోవాలి. ఈ 3 కలిస్తే, ఈ 3 పండుగలు కలిస్తేనే రక్షణ అనేది నీకు తెలుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3 అయిపోయినాక ఇమ్మీడియట్గా ఏమొస్తుంది? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం లేదు, మొదటి పండుగ వస్తుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మొదటి వచనం ఏంటి?
పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు. ఇప్పుడు ఏం పండుగ వచ్చింది అంటే ఎప్పుడు వచ్చింది ఇది? బాగానండి, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, 3 రోజులకు అయింది, ప్రథమ ఫలముల పండుగ అయిపోయింది, మొన్న ఈస్టర్ అయిపోయింది, అదే అది. ఇక అప్పటి నుంచి 40 రోజులు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన భూమి మీదనే తిరిగాడు, సంచరించాడు, అనేకులు కనపడ్డాడు. అది రియల్ రిజరక్షన్. బాగా ఏంటండి, యేసు ప్రభు తిరిగి లేచింది నిజమైన పునరుద్ధానం. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే ఫేక్ పునరుద్ధానం ఒకటి జరగబోతోంది, అబద్ధపు పునరుద్ధానం ఒకటి రేపు భవిష్యత్తులో జరగబోతోంది. వాని పేరే యాంటీ క్రైస్ట్. కాబట్టి రియల్ పునరుద్ధానం చేసినోడేమో ఎవరికి పెద్దగా కనపడలే, మెయిన్ సెలెక్టెడ్ పీపుల్కే కనపడ్డాడు. అపోస్తలు కనపడ్డాడు, మగ్దలేని మరియకు కనపడతాడు, 500 మందికి కనపడ్డాడు, పౌలుకు దమస్కులో కనపడతాడు, ఆయా వ్యక్తులకు ఆయా ఫ్రీక్వెంట్లో స్పెషల్ అపిరెన్స్, స్పెషల్గా వాళ్ళకు ప్రత్యక్షత ఇచ్చాడు. కానీ అందరికైతే కనపడలేదు. సరే, నువ్వు రక్షింపబడావు, నీకు కనపడ్డా? కానీ ఆత్మీయంగా యేసు నీకు కనపడితే అది ప్రత్యక్షత అంటే. హల్లెలూయా. ఇప్పుడు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండగకు రాకముందే బాగానండి, యేసు ప్రభు కనబడి శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు, తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి. అంటే ఒకటి తర్వాత ఒకటి పండుగ చేసుకోవాలనే కదా అర్థం. ఆ అనుభవాలు లేకుండా మీరు సేవ చేసినా కూడా వేస్ట్ అవుతుందని కదా అర్థం. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే తండ్రి వలన వినిన వాగ్దానం కనిపెట్టండి. అంటే కనిపెట్టడం అనేది ఒకటి ఉంది. ప్రార్థనలో ఒక అంశం ఏంది, ఇట్లా అనుకుని పోయేది కాదు. చాలా గంటలు, చాలా రోజులు, చాలా దినాలు ఇది నేర్చుకోవలసిన విషయం. పరిశుద్ధాత్మ లేదా పెంతెకోస్తు పండగ పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలంటే నీకు కనిపెట్టుట, ప్రార్థన చేయుట, రోజుల తరబడి దేవుని కొరకు ఆకలితో ఏకాంతంగా గడపటం అనేది రావాలి. అందుకే పాతకాలంలో పెంతెకోస్తు సంఘాలలో కనిపెట్టు కూడికలని ఉండేవి. ఏం కూడికలు అవి? కనిపెట్టు కూటాలు. ఏం కూటాలు పోతున్నావండి? సువార్త కూడికలు కాదు, కనిపెట్టు కూడికలు. 10 రోజులు డెడికేట్ చేసుకొని అన్ని మానేసి బిజినెస్లు, ఉద్యోగాలు, సెలవులు పెట్టుకుని వచ్చి దేవునితో 10 దినాలు గడుపుతారు. అట్లా నేను కూడా గడిపా. వేరే సేవకుడు 10 రోజులు ఉపవాస కోడికలు పెట్టాడు, అప్పుడు అభిషేకం ఉపవాసం. మాకు తెలియదు సరిగా, ఏదో సార్ చెప్పినాడు వినాలంతే. 10 రోజులు ప్రార్థనలు చేస్తున్నాం. ఒక రోజు రాత్రి 10 గంటలకు స్టార్ట్ అయింది మళ్ళీ ప్రార్థన. అంటే కంటిన్యూ జరుగుతూనే ఉంది. నాకు ఇచ్చినారు ప్రార్థన. ఒకసారి రవి ప్రార్థన చేస్తాడు. ఆయన దేవరాజ్ సార్ అని డిప్యూటీ తహసీల్దార్, చదువురాని వాళ్ళు, ఉద్యోగస్తులు కాని వాళ్ళు కాదు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. 10 పైన అట్లా నాకు ఇచ్చినారు. నేను ప్రార్థన స్టార్ట్ చేసినా మర్చిపోయాను, అసలు నిద్రపోయినట్టు లేదు, మతికుంది ప్రార్థన. వెళ్ళిపోయినా లోపలికి, ఆత్మలోకి పోయినట్టు. నా ప్రార్థన ఆమె అని చెప్పేదానికి 3 అయింది టైం. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. పెద్ద భక్తిపరునని చెప్పటంలే, కనిపెట్టు కూడికలు ఉన్నాయని చెప్పడానికి చెప్తున్నా. చాలామందికి బ్రదరన్ సంఘాలు, హెబ్రోన్ సంఘాలు వీళ్ళు పెద్దగా పట్టించుకో. ప్రార్థన చేస్తే చాలు దేవుడు ఏమని వింటాడంటే, అవును, వినకపోతే నువ్వు కంటిన్యూ చేయాలన్నా వద్దా, కనిపెట్టాలన్నా వద్దా? దావీదేవుడు నేను సహనముతో, అంటే ఆయనకే దొరకలే కొన్ని, చాలా ఓపికగా కూర్చోవలసి వచ్చింది దేవుడి సన్నిధిలో. నీకు ఫాస్ట్ ఫుడ్ కాదు, ఇట్లా రావట్టి అట్లా వస్తే ఇట్లా చేయడం. కొన్ని డెలిబరేట్గా దేవుడు లేట్ చేస్తాడు. ఎందుకు తెలుసా? నీకు ఆశ ఉందో లేదో తెలియాలి. ఆశ లేనివాడు ఏం చేస్తాడు? లేట్ అయితే వెళ్ళిపోతాడు. కానీ ఆశ ఉన్నాడు అట్లే కనిపెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు చెబుతున్న అంశం ఏంటంటే అపోస్తుల కార్యాల సారాంశం అంత చెప్తున్నాను నేను. ఈ వాగ్దానమును 8వ వచనంలోకి వచ్చేతలికే వాగ్దానం కోసం కనిపెట్టండి. ఆ వాగ్దానం ఏం తెలిసిన? పరిశుద్ధాత్మను పొందుతా.
మీరు చెప్పండి. పస్కా అంటే రక్షణ, పెంతెకోస్తు అంటే ఎన్నో పండుగ? నాలుగోది ఒకటోది ఎట్లా కలుపుతావు? చాలా సంఘాలు ఏమంటున్నారు? రక్షణ పొందడమే అభిషేకం పొందడం అంటారు. కాదు. మొదటి పండగ వేరు, 4వ పండగ వేరు. అంటే మొదట పొందిన రక్షణ వేరు, అభిషేకం. కాబట్టి నువ్వు జాగ్రత్తగా దీనికోసం నువ్వు కష్టపడాలి. చదువు కోసం 7 గంటలు రోజుకు 7 పీరియడ్లు పోవా క్లాసులేకి? ఒకరోజు ఒక టీచర్ కావాలంటే ఎన్ని గంటలు కూర్చో? నా భార్యకు కొత్తగా పెళ్ళైనప్పుడు పాపం పుస్తకాలన్నీ తెచ్చి పడేసి చదవాలా, డిఎస్సి కొట్టాలి ఈసారి. మంచి నాలెడ్జ్ ఉంది ఆమెకి. ఎందుకంటే బీఈడి సీటు గుంటూరు క్రిస్టియన్ దాంట్లో ఫ్రీ క్యాథలిక్స్ది ఉంది, సెయింట్ జోసెఫ్. అయితే తెలుసు సరళకు అక్కడ ఏరియా కాబట్టి ఆ సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది ఆమె బీఈడి కాలేజీలో. దీన్ని బీఈడి అయిపోయి వచ్చిన తర్వాత పెళ్ళి అయిపోయినాక మాకు లేదు జాబ్, నేను హైదరాబాద్లో ఉన్నా, ఆమెకు జాబ్ లేదు, నాకు జాబ్ లేదు. నేను సాఫ్ట్వేర్ ఒక పక్క నేర్చుకుంటున్నా. సరే ముందు ఏదైనా పుస్తకాలు తెచ్చి పడేది, పుస్తకాలన్నీ ఇచ్చి చదువు. ఎంత కష్టములు చదివిందంటే నాకు ఇంకా రాలే కాబట్టి జాబ్, ఆమెకు రావాలి ప్రభు అని చెప్పి దేవుడికి డిఎస్సి ఆవలీలు కొట్టేసింది. బిఎస్సి బీఈడి కానీ ఎస్జీ అసిస్టెంట్ పోస్ట్ వచ్చి ఇమ్మీడియట్గా మళ్ళీ 1 నెలకే బీఈడి పోస్టు పడితే రాస్తావని అడిగిన. ఆమె ఉండి రాద్దాం అవుద్దా అని మళ్ళా చదవాలి అని వద్దులైతే వదిలే, ఏదో ఒక టీచర్ పోస్ట్ ఉంటే చాలులే, అంత జీతం వస్తే చాలులే, దేవుని సేవ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. మళ్ళీ ఆ బీఈడి పోస్టులు అనుకో రాత్రి 6 వరకు ఉండాలి, పిల్లలకు అన్నీ చెప్పుకుంటా. చెప్పకూడదని కాదు, ఆమె చాలా ఫేమస్ టీచర్, మీకు తెలిసిన లేదు. రవీంద్ర స్కూల్స్ ఉన్నాయి కర్నూలులో, ఆడ ఫేమస్ ఆమె. ఎందుకంటే మొత్తం నడిపిస్తుంది, అవన్నీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అంతా రన్ చేస్తుంది, పాటలు నేర్పిస్తుంది, నాటికలు నేర్పిస్తుంది, దేశభక్తి నేర్పిస్తుంది, ఆర్ట్ నేర్పిస్తుంది, మొత్తం అన్నీ ఆల్రౌండర్ ఆమె. లేదు కాబట్టి చెప్తారు, మీరు ఎవరు మళ్ళీ చెప్తారు. ఉంటే ముఖాముఖి పోయినట్టు ఉంటుంది, బాగుంటుంది. నేను చూసిన అప్పుడు, నేను అడిగిన పెళ్ళైనప్పుడు, నీ ఫస్ట్ శాలరీ ఎంత? 600. ఎంత? 600 నుంచి కష్టపడిన వ్యక్తి. షీ నోస్ హౌ టు డూ ద హార్డ్ వర్క్. ఆయనకు జాబ్ దేవుడు ఇచ్చాడు, దేవుడికి స్తోత్ర. ప్రియులారా, ఎందుకు వచ్చింది పాయింట్? ఆయన ఫ్రీగానే బీఈడి చేసి వచ్చి కొట్టి హార్డ్ వర్క్ చేసి, కానీ రక్షణ లేదు. నేనేమో దేవుళ్ళకి వచ్చి నా లైన్ వేరుగా ఉంది, ఆయనేమో వేరే లైన్లో ఉంది. చాలామంది రవికుమారు ప్రార్థన అని ఈమెను చేసుకున్నాడు, ఈమెకు రక్షణ లేదండి. తర్వాత నిజంగానే రక్షింపబడింది. అయిపోయిన రక్షణ నమ్మి బాప్తిసం పొందిన ఇమ్మీడియట్గా 5 రోజులు అన్నపానములు మానేసి ప్రార్థన చేసింది. అట్లా చేసింది కాబట్టి పులిసినదంతా బయటకు వచ్చి, పులిని రొట్టెలాగా దేవుడు చేశాడు. ఇమ్మీడియట్గా స్వరం వినడం స్టార్ట్ అయింది. లోపల ఉన్న చెవులు తెరుచుకోవటం చూసింది. దేవుని స్వరం స్పష్టం. చిన్ని ఫస్ట్లో దేవుడు ఆమెతో మాట్లాడేటప్పుడు నా వాయిసే మాట్లాడినాడు, ఎందుకంటే వేరే వాయిస్లో ఆమెకు తెలియదు. సేవకుడు అంటే ఊరికి కాదు. చిన్ని నేను ఎట్లా పిలిచాను అట్లే పిలిచాను దేవుడు. ఒక 10-15 సార్లు అట్లా పిలిచినాక అర్థమైంది, ఈయన మా ఆయన దేవుడే పిలుస్తున్నాడని. అప్పటి నుంచి వాయిస్ అలవాటు. వాయిస్ మాట్లాడినాడు దేవుడు అంటే 100% నెరవేరి తీరాల్సిందే. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియులారా, ప్రభు వాగ్దానం కొరకు ఏం చేయాలి మనం? ఎందుకు ఆ డ్యూరేషన్? పులియన్ రొట్టెల పండుగ వారం రోజులు ఉంది, ఒకరోజు ఎందుకు లేదు? పస్కా పండుగ ఏమో ఒకరోజు, పులియన్ రొట్టెల పండుగ ఏమో 7 రోజులు, మళ్ళా ప్రథమ ఫలముల పండుగ ఏమో ఒకరోజు, పెంతెకోస్తు పండుగ మళ్ళా 50వ రోజు ఒకరోజే, మళ్ళీ బూరల పండుగ 7 రోజులు. అంటే కొంత టైం బట్టే పండుగలను ఎక్కువ రోజులు పెట్టాడు దేవుడు. మళ్ళా ప్రాయశ్చిత్తార్థ పండుగ ఒకరోజు, మళ్ళా గుడారాల పండుగ 7 రోజులు.
దేవుడు ఎంత జ్ఞానవంతుడు, ఎంత గొప్పగల దేవుడు. దేనికి ఎక్కువ టైం పడుతుంది, దేనికి తక్కువ టైం పడుతుంది దేవునికి తెలుసు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, అపోస్తుల కార్యాలు అనగా మొదటి మందిరం కట్టడానికి ప్రారంభంలోనే అపోస్తులతో దేవుడు అన్నాడు, మీరు కనిపెట్టండి తండ్రి వాగ్దానం కొరకు. కనిపెడితే ఏమొస్తుందంటే 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు. అది సంగతి. కనిపెడితే ఏమవుతుంది? పెంతెకొస్తు పండుగ రోజు ఎవరు వస్తారు? కాబట్టి 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ జరిగింది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఏం చేసిండు? వచ్చాడు వాగ్దానం కొరకు కనిపెట్టింటే. 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే ఏం జరుగుతుంది? మీకు శక్తి వస్తుంది. అంటే ఇప్పటి వరకు మాకేం లేదు, ఏం లేదు. మీరు చెప్పండి, పెంతెకొస్తు పండగ నువ్వు చేసుకునేంత వరకు బలహీనుడమే. సాక్ష్యం చెప్పలేవు, దేవుని కొరకు నిలబడలేవు, దేవుని సంతోషపరచలేవు. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందం వేయాది. వర్షము లేని పైరు చంద వేయాది. పిల్లలు దాంట్లో పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని ఎరుగుట కాదది. పాటలు ఏమన్నాడు భక్తుడు? బేతాల్ జాన్ ఆయన పేరు రాయి. ఈయన మెథడిస్ట్ చర్చ్. ఇలాగ అసలు ఆయన మెథడిస్ట్ చర్చ్ అంటే పెంతెకొస్తు ఐడియా లేవు, కానీ అభిషేకం పొందినాడు. అభిషేకం పొంది పాట ఏం రాశాడు? యేసు ప్రభుని ఎరుగుట, పరిశుద్ధాత్మ లేకుండా యేసు ప్రభుని ఎరుగుట అసలు ఎరుగుటే కాదు పోరండి. ఆయన 4 రోజులు దేవునిలో ఉంటావు, 4 రోజులు బయట తిరుగుతావు, పడతావు, లేస్తావు, సరిగా సాక్షిగా కాదు ఇది. కాబట్టి ఏం చేయాల? పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలమైన మేలిట. లాస్ట్ చరణం, దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నిటికంటే ద బెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ద అనాయింట్మెంట్. అభిషేకం, 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 అభిషేకం. అందుకే పెంతెకొస్తు సంఘాలన్నీ ఎప్పుడు ఏమంటుంటాయి? అభిషేకం పొందాలి, అభిషేకం పొందాలి అంటుంటారు. ఇప్పుడు హోసనా మినిస్ట్రీస్ అంటే ఏం సంఘాలు అవి? అభిషేకించబడిన సంఘాలు. అభిషేకం ఉంటే అర్థం ఏంటి? 2 కన్నులు ఉన్నట్టు లెక్క. ఒక కన్నుతో కూడా అన్ని చూడతలేదు. మీరు నాదికి చూడండి, ఈ కన్ను లేదనుకోండి ఏం పర్వాలేదు, మొత్తం కనపడుతుంది. కొద్ది కాకపోతే ఈ పక్క లేదు, కనపడుతుంది, చూడాలి. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే జీవం ఉంటుంది, సమృద్ధి అయిన జీవం ఉంటుంది. మొత్తం మీద అంతా జీవాన్ని కరెక్ట్గా చూడగలిగిన కళ్ళు నీకు వస్తాయి. అందుకే యేసు ప్రభువు ఉన్నాడు యోహాను 10లో, నా గొర్రెలకు జీవము అది సమృద్ధిగా కలుగుటకును వచ్చి. దేవునికి ఎన్నిసార్లు ప్రభువా నువ్వు అనుకున్నంత శక్తి మాకు లేదు అంటే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి. నా డైరీలలో మీరు గమనిస్తే ఎన్నో సంవత్సరాలు ఒక పదం టైటిల్ ఉంటుంది, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పరిశుద్ధ. ఒకరోజు సడన్గా దేవుడు స్వరంతో మాట్లాడు, నిన్ను పరిశుద్ధపరచు. నాకేం అర్థం కాలేను ఆయన, అసలు నువ్వు చేసిన లేదు నాకేంటి అర్థమైంది. నేను పరిచిన పరిశుద్ధపరిచి. దేవుడు అనుకుండే పరిశుద్ధత వేరు, నువ్వు అనుకుండే పరిశుద్ధత వేరు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అంతవరకు దేవుని సేవ ఏదో చేయాలంటే చేస్తావు తప్ప దేవునికి ఇష్టమైన సేవ చేయలేవు. ఇప్పుడు జరుగుతున్న విషయాలు అవే. అనేక మంది సేవకులు వాక్యం చెబుతున్నారు కానీ దేవుడు చెప్పమని చెప్పిన మాట కాదు. బైబిల్ తెలుసు కాబట్టి చెబుతున్నారు. ఇప్పుడు చూడండి ఒక్కటే మాట, దాన్నే అదే వచనాన్ని వివరిస్తాను. అప్పుడు ఏమవుతుంది? మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూ దిగంతముల వరకును. ఇప్పుడు చెప్పండి, మొత్తం అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలు ఉంటే ఇదే రన్ అయింది. ఫస్ట్ 1 నుంచి 7 అధ్యాయాల వరకు యెరూషలేములో సంఘం ఉంది. రాసుకోండి, ఎవరైనా రాసుకోండి. మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో వీళ్ళు సాక్షులు.
పరిశుద్ధాత్మను పొందారు కదా, వీళ్ళు ఎక్కడ సాక్షులు? యెరూషలేములో సాక్షులు. తర్వాత 8వ అధ్యాయంకి వచ్చేదలికే యూదయ సమరయకు స్ప్రెడ్ అయినారా లేదా? చూడండి 8వ అధ్యాయం మొదటి వచ్చింది. 8వ అధ్యాయం మొదటి వచనం, ఆ కాలమందు ఆదిగా యెరూషలేము సంఘమున గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరి, అంటే యెరూషలేములో ఉన్న సంఘము నిండి పొర్లి ఎక్కడ పోయినారు వీళ్ళు? యూదయ సమరయలోకి వెళ్ళిపోయినారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయలోను భూదిగంతముల వరకును సాక్షులు. 8వ అధ్యాయంలోకి వచ్చేతలకే సంఘం ఎక్కడ పెరిగింది? యూదయకి వెళ్ళిపోయింది, సమరయకి వెళ్ళిపోయింది. మీరు చెప్పండి, ఇప్పుడు సమరయలో ఏమో ఫిలిప్పు వాడబడుతున్నాడు. హల్లెలూయా. సమరయ పట్టణాలన్నీ తిరిగినాడు ఎవరు? ఫిలిప్పు. అందుకే 7వ అధ్యాయము 6-7 అధ్యాయాలలో మనం గమనిస్తే ఈ ఫిలిప్పు స్టెఫెన్ కనపడతారు. ఎంత అద్భుతంగా రాయించాడండి దేవుడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బైబిల్ ఇలా చదవండి. అపోస్తుల కార్యం 8వ వచనం కీ పాయింట్. 1:8 కీ పాయింట్. యెరూషలేములో మొదటి సంఘం ఎంతవరకు ఉంది? మొదటి నుంచి 7 అధ్యాయం. 8వ అధ్యాయం నుంచి ఏమండి 13 వరకు, 13 వరకు యూదయ సమరయ జరుగుతూ ఉంటుంది. సూచాయిగా ఏమంటాం దాన్ని? సంక్లిష్ట వివరణ, ప్రెస్సి అంటల్లా ఇంగ్లీష్లో అట్లా. తర్వాత 9వ అధ్యాయంలో పౌలు రక్షణ పొందాడు కదా, పౌలు రక్షణ పొందాడు. తర్వాత 10వ అధ్యాయంలో మెల్లగా సంఘం పేతురును దేవుడు పంపించి ఇటలీ పట్టాలంలోకి వెళ్ళిపోయాడు, కొర్నేలు దగ్గరికి. ఇటలీ ఎక్కడుంది? యెరూషలేములో ఉందా? యూదయ సమరయలో ఉందా? కాదు, రోమ్. ఇటలీ క్యాపిటల్ ఏంటి? రోమ్. ఇటలీ దేశానికి వెళ్ళిపోయింది సేవ. ఇటలీ పట్టాలంలో శతాధిపతి అయిన కైసరయలో ఉన్నాడు. నిజమే. అందుకే కైసరయ ఆ ప్రాంతాలెల్లా కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది మెల్లగా. దేవుని సువార్త పెరిగిపోతుంది, సంఘాలు పెరిగిపోతున్నాయి. కైసరయలోకి వచ్చారు. 11వ అధ్యాయంలోకి వస్తే మెల్లగా అన్యజనులు మొదటి వచ్చిన దేవుని వాక్యాన్ని మెల్లగా అన్యజనుల కాడికి వచ్చేసింది. చూసారా? భూదిగంతాలకు స్టార్ట్ అయింది మెల్లగా. యేసుప్రభు చెప్పిన మాట అచ్చుగుద్దినట్టుగా యెరూషలేములోను యూదయ సమరయలోను భూదిగంతముల వరకును. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. 13వ అధ్యాయంలోకి వచ్చే తలకే ఏమండి 13 వరకు యూదయ సమరయదే జరుగుతూ ఉంటుంది ఎక్కువ, దాదాపు లోపలంతా. 13 మొదటి వచనంలో అంత్యొకయలో ఉన్న సంఘము అన్నాడు. ఫస్ట్ క్రిస్టియన్స్ ఎక్కడ పుట్టారు? అంత్యొకయలో ఉన్నటువంటి విశ్వాసులను క్రైస్తవులు అన్నబడిరి. హల్లెలూయా. కాబట్టి 13వ అధ్యాయం వరకు అది. తర్వాత 13వ అధ్యాయం తర్వాత 14, 15 వరకు కూడా ఇదే జరుగుతూ వస్తుంది. 14లో చూడండి ఈకొనియ, 14, 19లో అంత్యొకయ. ఏంటి ఇది చెప్తున్నాడు సార్ అనుకోవద్దండి మీరు, ఎలా చదవాలో చెప్తున్నాడు. యూదయ సమరయ అయినాకేమొస్తుంది? భూదిగంతాలకు వెళ్ళిపోవాలి. పౌలు యొక్క సేవ స్ప్రెడ్ అయింది. 13 నుంచి స్టార్ట్ అయింది. బర్నబా పౌలు కలిసి ప్రారంభించి ఇక 21 వరకు బాగా తిరిగారు. ఆడికి వచ్చినాక మళ్ళీ కొంత మీకు అర్థం కావడానికి చెప్తున్నా, చాలామందికి అర్థం కాకపోవచ్చు. మళ్ళీ వినండి, చూడండి. పౌలు ఎన్ని ప్రయాణాలు చేశాడు? 3 ప్రయాణాలు చేశాడు. 3 ప్రయాణాలు చేశాడు. అది కూడా చెప్తున్నా. 13 నుంచి 15 మధ్యలోకి, 15 నుంచి 18కి, 18 నుంచి 21కి 3 ప్రయాణాలు క్లోజ్. మళ్ళీ చెప్తున్నా, ఊరికే సూచాయిగా ఇంట్రెస్ట్గా రాసుకుంటున్న వాళ్ళ కోసం చెప్తున్నా. మొదటి ప్రయాణం 13 నుంచి 15 మధ్య వరకు. రెండవ ప్రయాణం 15 మధ్య నుండి 18 వరకు. తర్వాత 3వ ప్రయాణం 18 నుంచి 21 వరకు. ఎన్ని ప్రయాణాలు?
మూడు చిన్న టైం కాదు అది పట్టింది. పౌలు ఎన్నో సంవత్సరాల తరబడి ప్రయాణాలు చేశాడు. ఆ 3 ప్రయాణాలలో ఎంతో సువార్త చేశాడు. ఆ మధ్యలో రాసిన పత్రికలే అన్నీ, కొలస్సీ, ఫిలిప్పీ, ఎఫెసీ, తీతు. సేవకులకు రాసేటప్పుడు తీతు, తిమోతి అన్నాడు, ఫిలమోన్ అన్నాడు. సంఘాలకు రాసేటప్పుడు ఎఫెసీ, కొలస్సీ సంఘం అన్నాడు. ఆ మధ్యలో ధ్యానం చేస్తూ కానీ వెళ్తే కనుక దేవుని సంఘం, మొదటి సంఘం ఎలా ఉండవద్దో మనకు అర్థమవుతుంది. దేవుని సంఘం అర్థం కావాలండి. నీ ఇష్ట ప్రకారం ఉండదని గాదు. అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, 1 నుంచి 7 వరకు యెరూషలేము, 8 నుంచి యూదయ, సమరయ, తర్వాత చివరి అధ్యాయాల వరకు అన్ని జనాంగాలది ఉంది. ఒక మాట డైరెక్ట్గా అన్నే ఒక మాట ఉంది చూడండి. అపోస్తుల కార్యాలు భూదిగంతాల వరకు అన్ని జనులకు నీవు 13:47లోని ఈ పాయింట్ అనేస్తాడు చూడండి. 47లో నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగాను ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. అంటే సేవ ఎక్కడికి పోతుంది? మెల్లమెల్లగా భూదిగంతముల వరకు సాక్షులు ఉండడానికి వెళ్తుంది. ఈ ప్రయాణాల్లో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు. బాగా వినండి. 1 నుంచి 12వ అధ్యాయం వరకు పేతురు కనపడతాడు. 13 నుంచి 28 వరకు పౌలు సేవ కనపడుతుంది. దాంట్లో మళ్ళీ 3 ప్రయాణాలు. అంటే ఈ అపోస్తల కార్యంలో నుండి 28 అధ్యాయాలను దేవుడు రాయించేటప్పుడు మూలవాక్యం ఏం తీసుకున్నాడు? మీరు పరిశుద్ధాత్మను పొందితే సాక్షులు అవుతారు, యెరూషలేములోను, యూదయ, సమరయలోను, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉండాలని చెప్పిన ఆ వాక్యాన్ని బట్టి మొత్తం అపోస్తల కార్యం అంతా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఏమర్థం కావడమో సారి ఎండలో కూర్చోబెట్టి ఈ అపోస్తల కార్యం అని చెప్పి మమ్మల్ని పాపం లోపల మేము నలిగిపోతున్నాం. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. దేవుడు మా మొరను ఆలకిస్తాడు, నువ్వు ఆలకించవు ఎట్లా? టైం చూసుకో సార్. టయాన్ని అది చెడిపోయి తయారు చేసి పెట్టి పొరపాటైందంటవా? ఈ అనాలసిస్ చేసిన అపోస్తుల కార్యాలు చదివితే పేతురు లైఫ్ కానీ పౌలు లైఫ్ నీకు అట్టే అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరే చెప్పాలి, పేతురు ఎంతవరకు కనపడతాడు? 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు జైల్లో ఉంటాడు. 12వ అధ్యాయంలో 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు పౌలు కనపడతాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్, మ్యాథమెటిక్స్ ఈక్వేషన్ చెప్తున్నాను. మళ్ళీ ఇది కూడా ఉంది సార్ ఒకటి, మా కూడికలు నాకు చచ్చిపోతుంటే మళ్ళీ ఈక్వేషన్లో ఒకటి వినో జాగ్రత్తగా. 9వ అధ్యాయంలోనే రక్షింపబడ్డాడు. ఎవరు? పౌలు. కానీ 12 వరకు ఎవరు ఉన్నారు? పేతురు. అంటే 9వ అధ్యాయంలో పౌలు రక్షణ పొందిన కొంతకాలం వరకు ఎవరున్నారు? పేతురు ఉన్నాడు. అంటే ఓవర్లాపింగ్ జరిగింది. ఇటు పౌలు, అటు పేతురు ఇద్దరు కలిసి కొంతగా అనాలిసిస్ జరిగింది, ఓవర్లాపింగ్ జరిగింది. 13 కల్లా పౌలు సేవ స్టార్ట్ చేశాడు. 12కు పేతురు ఆగిపోయాడు. అనుకుందాం ఇంకా చాలా చేశాడు, మనకు హిస్టరీలో ఉంది. ఇక్కడ అపోస్తల కార్యం అర్థం కావడానికి చెప్తున్నాడు. అంటే 9లోనే రక్షింపబడిన పౌలు 13 నుంచి స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ నుంచి 12 వరకు పేతురు ఉన్నాడు. పేతురేమో ఇశ్రాయేలీలకు అపోస్తలుడు, పౌలేమో అన్యజనులకు అపోస్తలుడు. యెరూషలేము, యూదయ, సమరయ వరకు దేవుడు పేతురు పెట్టాడు. భూదిగంతాలకు మాత్రం పౌలు తీసిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. భూదిగంతాలంటే 196 దేశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. మోరార్లెస్ 200 కంట్రీస్కి సేవ వెళ్ళిపోవడానికి ప్రముఖమైన వ్యక్తి ఎవరు? పౌలు. కాబట్టి
ఇంత పుస్తకాలు చదువుతావే, బీడీలు చేసి ఐ పుస్తకాలు చదివి ఈ పుస్తకాలు చదివి బైబిల్ ఇదొక్కటి ఎందుకు చదవలేకపోతున్నావు? కొంతమంది 4 రోజులు అధ్యాయాలు చదివేది మళ్ళీ మూసేసేది. ఎంత కుదరలేదు సార్ ఇది. మళ్ళీ 31 రాత్రి ఒక తీర్మానం చేస్తాం, రేపు 1 నుంచి మళ్ళా స్టార్ట్ చేస్తా ప్రభా, ఏమనుకోవాకు, బలహీనలం నాయనా అని మళ్ళా జనవరి 1 స్టార్ట్ చేసి ఆదికాండం 1వ అధ్యాయంలో మళ్ళీ ఆగిపోయి 2వ అధ్యాయం ఇంకా నెలలు గడుస్తున్నాయి కూడా కాదు. అదే దావీదైతే దివారాత్రం వాక్యం ధ్యానించేవాడు ఎన్ని రోజులు అయిపోయి చేస్తాడు చెప్పు? దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించినోడు ఎవరు? దావీదు పని లేదు సార్, అతనికి ఏం పని లేదు, బాట లేదు. మా మాదిరి కాదు, మేము బిజినెస్ చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, వాకిలు చూసుకోవాలి. అంటే దావీదు పని లేనోడా? మహారాజు, రాజు కాదు. మహారాజు అంటే అప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశం చాలా పెద్దది. దాను మొదలుకొని బెర్షెబా వరకు అంత సమూహం అది, వాళ్ళందరినీ పరిపాలన చేసి. కానీ బైబిల్ మాత్రం ప్రతిరోజు చదువుతూనే ఉంటాడు. అందుకే పడినా కూడా ఒకసారి తిరిగి లేచాడు. హల్లెలూయా. మనం పడితే సంవత్సరాలు పడుతుంది, మళ్ళీ లేయం. బాగుంది దేవా, ఈయనే బైబిల్ చదవకుండా ఉంటేనే బాగుంది 3 నెలలు అన్నట్టున్నాము మనం. ఎంత దేవుడు రాయించిన వాక్యం యెరూషలేములో కొన్ని అధ్యాయాలు, యూదయ సమరయలో కొన్ని అధ్యాయాలు, బోధి గ్రంథాల వరకు కొన్ని అధ్యాయాలు. అయితే ఎప్పుడు అభిషేకం పొందిన సంఘమే అలా సాక్షులు ఉండగలరు. కాబట్టి నమ్మి బాప్తిజం పొందిన నువ్వు కంటిన్యూషన్ చాలా ఉంది భక్తి. ఇక సేవకు బయలుదేరినావు, ఎవరు చెప్పినా నేను పిలిచింది? పోయి ముందు ప్రార్థన చేసుకోపో. దేవుడే పిలిచని మోషేని పిలిచినట్టు బతిమలాడు మోషే దగ్గరికి వచ్చి, దేవుడు అంత గొప్ప దేవుడు మోషే అని అంత స్టోరీలు చెప్తాడు. ఎన్నెన్న చెప్పు కానీ నువ్వు నాకు నోరు లేదు. మోషే ఏమంటున్నాడు? నేను నత్తోని, నాకు చేత కాదు పో ప్రభు అని. మోషే అంటే భంగపోతాడు దేవుడు. భంగపోయి పిలుచుకున్న వాళ్ళు సేవకులు, వద్దంటే వచ్చిన వాళ్ళు సేవకులు కాదు. భంగపోయి పిలుచుకున్న వాళ్ళు సేవ పిలుపు కలిగిన వాళ్ళు, వద్దంటే పరుగులాడుతూ వచ్చిన వాళ్ళు దేవుడు పిలిచని బోధకులు. వాళ్ళతో డేంజర్. వీళ్ళతో వచ్చింది దేవుడు పిలిచిన వాళ్ళతో వచ్చిందేమో అపోస్తలుల బోధ, పిలవకుండా వచ్చిన వాళ్ళతో వచ్చిందేమో అబద్ధ బోధ. అబద్ధ బోధ, అపోస్తలుల బోధ. మమ్మల్ని అయితే బాధ పెట్టాలి సార్, త్వరగా ముగించు. అయిపోయింది. అపోస్తలుల కార్యం అనాలసిస్ అయిపోయింది. 1 to 7, 7 to 13, 13 to 28. ఇవి కొద్దిగా బాగా ధ్యానం చేసి చదవండి. మొన్న నేను ఫిలిప్పీ పత్రిక చదవమని చెప్పాను. ఎంతమంది చదివినారు? ఎన్నిసార్లు? 40 సార్లు. ఇంకా సార్ చదవలేదా? మరి నువ్వు చేయలేదేంటి? మీరిద్దరు అంటే మళ్ళీ స్పెషల్గా సార్ పిలిచాలని అనుకోండి. మరి ఎవరెవరు చదివినారో వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేను ఎందుకు లేట్ చేస్తానంటే ఇంకా మిగతా కూడా చదవని. పురుషులైతే ఎప్పుడు కూడా వాళ్ళు రోషం కదా, చదవరు. ఐఎమ్ ట్రైంగ్ టు గివింగ్ గిఫ్ట్స్. ప్రతిసారి ఏమి ఇస్తున్నాను నేను? గిఫ్ట్లు ఇస్తున్నా. అన్నీ కూడా చలనం లేదు. ఏంటిది అంటే మాకు అవి ముఖ్యంగా సార్, మేము బతకాలి, నేను సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇంటి కోసం బాధ్యత చేశారు. ఏం వీరేష్, దేవుని పని నువ్వు చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. చెప్పు హల్లెలూయా. నువ్వు చిన్న ఇంట్లో చూస్తున్నావు, దేవుడు ప్యాలెస్ అనుకుంటున్నాడు ఏం కదా. దేవుని మీద ఆసక్తి లేని వాళ్ళ మీద దేవుడు ఏం చేయలేడు. నేను వీరేష్ ఒక్కని అనడం లేదు, వాడు ఇంకా 30 రోజులు చేసినాడు మొన్న గంట ప్రార్థన. వీరేష్ నాకు తెలుసు, వాడు ప్రార్థన కొద్దిగా ఉంది. హల్లెలూయా. 4 చదివినారు. ఇంకా మిగతా స్త్రీలు అంతా మేము ఆదివారం వచ్చిపోతాం సార్, మాకేమంత అక్కర్లేదు సార్, మీరు మహా ఇస్తే పెన్నులు ఇస్తారా సార్, గిఫ్ట్ ఇస్తే ఎంత ఇస్తారు సార్ అంటారా? దేవుని సంఘంలో బహుమతి కొట్టడం అంటే అంత ఈజీ కాదు. పరిగెత్తే వాళ్ళు అనేక మంది ఉంటారు, కానీ బహుమానం ఒకరికే ఉంది బైబిల్లో. ఎందుకు పురుషులు గమగా ఉన్నారు? ఫిలిప్పీ పత్రిక 40 సార్లు చదివి రావాలి.
ఇంకా చెప్పాలి, ఇంట్లో ఏమైనా వంటలు చేయాలా మీరు? జాబులు పోతున్నాము సార్, 10 నుంచి సాయంత్రం వరకు జాబులు మిగతా టైం లేదా? ఆహా, దావీదు మహారాజు కంటే గొప్పవాడు. ఊరికే రోషం నూరి పోస్తున్నా మీకు. మీరు చదవండి. హల్లెలూయా. 40 సార్లు చదివేసినారు, అప్పుడే చదివి పెట్టేసినారు పేర్లతో పాటు. నేను అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే చేస్తే మళ్ళీ మిగతా చదవరండి. సంఘం అంతా చదవండి. తరుణ్ ఎన్నిసార్లు చదివినాడు ఎఫెసీ పత్రిక? 150 సార్లు. వాళ్ళ అమ్మ చేతుతుంది, నాకు కనపడుతుంది. 200 సార్లు చదివారు. చిన్న సంఘమే, పోటీ ఉంది ఇక్కడ. నేను చెప్తున్న పాటల్లో పోటీ కంటే బైబిల్ చదవడంలో పోటీ గొప్పది. దేవునికి స్తోత్రం. మంచి గిఫ్ట్ ఇస్తే ఈసారి 40 సార్లు చదివిన వాళ్ళు ఫస్ట్ ఎవరు చదివినారో నాకు తెలుసు, మీకు చెప్పను. మంచి గిఫ్ట్ ఇస్తున్నానా లేదా మీకు? మీరు చదివితే ఎవరికి మేలు? నీకే మేలు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించి దావీదులాగా అయిపోవాలి నువ్వు. హల్లెలూయా. ప్రియులారా, కనుక అపోస్తల కార్యముకు అనాలిసిస్ చేసినాం. ఇంకోసారి ఎప్పుడైనా 3 ప్రయాణాల గురించి చెప్దాం. ఇంకొకసారి అట్లా ఒక్కొక్కదాన్ని అట్లా ధ్యానం చేసుకుంటూ పోతే బైబిల్ మీద నీకు ఒక్కొక్క పుస్తకం మీద అవగాహన వస్తుంది. ఎక్కడైనా దేవుడు నిన్ను టక్క నిలబెడితే వాక్యం చెప్తాం. కాబట్టి ఈ దినం ఈ ప్రాముఖ్యమైన అంశం ఏంటి? పరిశుద్ధాత్మ పొందిన వారే సాక్షులు. మిగతా వాళ్ళందరూ నువ్వు చెప్పుకోవాలి సాక్షిని అని, దేవుడు చెప్పలేడు. కాబట్టి అట్టి కృప సాక్షులుగా దేవుడు అభిషేకం పొందిన వారిని సాక్షులుగా చేయునుగాక. అభిషేకం అడిగి పొందిన వారు ధన్యులు, దాని కొరకు కనిపెట్టువారు ధన్యులు. రండి ప్రార్థించారు. అట్టి కృపను దేవుడు ఇచ్చునుగాక. చిన్నమాట ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధులైన దేవ, ఆశ్చర్యకరుగా అపోస్తుల కార్యాల్లో